హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పినట్టుగా మసాలా ప్రిపేర్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. మసాలా కోసం ప్యాన్లో 3 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 5 నుంచి 7 వరకు వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గల్లుప్పుని వేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పు, మినపప్పుని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు ఫ్రెష్ చిక్కుడుకాయని వేసుకోవాలి. బాగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని చిక్కుడుకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపు కుక్ చేసుకున్నాక ఇందులో ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారంని చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో 1 టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని దీనిలో యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ కొరకు ఇంకో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర ఆకులని వేసుకొని కలుపుకోవాలి. పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంది, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మసాలా పేస్ట్ వేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.